పాలకి ఒక చిన్న పెరుగు తోడు వేస్తే ఎలాగైతే పాలన్నీ పెరుగైపోయావో, ఒకానొక శిష్యుడికి ఒక గురువు మాట, ఒక గురువు యొక్క సూచిక, ఒక గురువు యొక్క ఆనాపానసతి విధానం తోడు ఉండడం ద్వారా ఈ పాలన్నీ పెరుగైపోయాయి. అంటే తాను కూడా జ్ఞాని అయిపోయాడు. అక్కడ ఆత్మజ్ఞానం అంకురించింది. ఒకానొక ఆత్మకు ఆత్మజ్ఞానం అంకురించింది. అంతవరకు ఆ ఆత్మకు ఆత్మజ్ఞానం లేదు. ఎన్నో జన్మలెత్తాడు, కానీ ఆత్మజ్ఞానం అంకురించలేదు. దేహజ్ఞానమే ఉంది. నేను ఫలానా నల్లగా ఉన్నాను, ఫలానా తెల్లగా ఉన్నాను, నాకు 20 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నేను ఒక ఈ ఆడ, నేను ఈ మగ అని ఈ విధంగానే జీవించాడు, కానీ నేను ఆత్మను అని జీవించలేదు. కనుక ఎన్నో జన్మల తర్వాత మనిషికి ఈ యొక్క ఆత్మజ్ఞానం అలవడుతుంది. దీన్నే కృష్ణుడు ఏం చెప్పాడంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొద్ది మనుషుల్లో కొంతమంది సత్యం కోసం, సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వేల కొద్ది మందిలో కొంతమంది చేరుకుంటారు, సత్యాన్ని చేరుకుంటారు, నేను అనే పదార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటారు అని చక్కగా ప్రవచించాడు.